హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పవర్ హౌస్ ప్రజాభవన్ యొక్క రాజకీయ ప్రత్యేకత అంతా ఇంత కాదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో ఈ విషయం అర్థమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం మరియు కార్యాలయంగా ఏర్పాటైన ప్రగతి భవన్ పేరును రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజాభవన్ గా పేరు మార్చారు. ఇదివరకు ఈ భవనం మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. తాజాగా ఈ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. దీంతో బిల్డింగ్ లోపలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో దీనిపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఇది ప్రజాభవన్ కాదు ఇంద్రభవన్ అంటూ ఆ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తంగా రాజదర్పం తొనికిసలాడేలా ఖరీదైన ఫర్నిచర్తో సుందరమైన గదులు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. విశాలమైన హాల్, అతిపెద్ద డైనింగ్ ఏరియా, ఖరీదైన సోఫాలు, మిరిమిట్లు గొలిపే లైటింగ్తో ప్రజాభవన్ ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ తాను నివసించడం కోసం ఇంత ఖరీదైన భవనాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్నారా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే ఇదంతా ప్రజల సొమ్మేగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కు సంబంధించిన ముఖ్యులకు తప్ప మరెవ్వరికీ ఇందులో అనుమతి ఉండేది కాదు. సామాన్యులకు గేట్లు తప్ప మరేమీ కనపడేది కాదు. పోలీసుల పటిష్టమైన భద్రత, చుట్టూ బారికేడ్లు, కంచెలతో లోపలికి ఎవరూ వెళ్లే వీలు లేకుండా ఉండేది. ఆఖరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ అనుమతి లేనిదే లోనికి ప్రవేశం లేదు. అటువంటి ప్రగతి భవన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్గా మార్చడంతో దాని చుట్టూరా ఉన్న కంచెలు, బారికేడ్లు తొలగాయి. ఇక్కడే ప్రజా దర్బార్ నిర్వహిస్తుండటంతో సామాన్యులకు లోనికి ప్రవేశించే అనుమతి లభించింది. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రజాభవన్ వీడియోపై కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి.